హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాను. ఇప్పుడు నేను ఎయిర్ మాస్క్ ఎలా పెట్టుకోవాలో తెలిసిన వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, నేను మధ్యలో హెయిర్ తీసుకొని ఫుల్గా అప్లై చేస్తున్నాను అనమాట. హెయిర్ మాస్క్ ఫుల్ అప్లై చేసుకున్న తర్వాత అది రౌండ్గా చుట్టేయాలి. ఇప్పుడు నేను అది అప్లై చేస్తున్నాను. చూడండి, మీరు ఎలా చేస్తున్నానో, మీరు ఎలా పెట్టుకోవాలో ఈజీగా సింపుల్గా వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఫుల్గా తీసుకొని నేను ఒక్కొక్క లేయర్ తీసుకొని అప్లై చేసుకొని వెళ్తూ ఉంటాను. మీరు సేమ్ విధంగానే పెట్టుకోండి. ఇలా వీక్కి ఒకసారి పెట్టుకుంటే హెయిర్ ఫాల్స్ రావు, హెయిర్ థిక్గా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది అనమాట హెయిర్. వీక్లీ 1 టైం, ఓకే, మనము వీక్లీ 1 టైం పెట్టుకుంటే చాలు. మనం ఎలా పెట్టుకోవాలో అనేది కొంతమంది తెలియదు. ఎలా పెట్టుకోవాలి హెయిర్ మాస్క్ అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సింపుల్గా ఎలా పెట్టుకోవాలంటే ఈ వీడియో తీసుకోండి. చూడండి, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ కొంచెం స్లోగా చేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. నాది షార్ట్ హెయిర్ కాబట్టి నేను ఈజీగా ఇలా పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా వన్ సైడ్ అయిపోతుంది, ఇంకా 1 సైడ్ ఉందన్నమాట, బ్యాక్ సైడ్ ఉంది. అవి కానీ కంప్లీట్ అయిపోతే మీరు చూడండి ఎంత బాగుంటుందో. అసలు పార్లర్కి వెళ్ళి పెట్టుకొని అవసరం ఉండదు, మనమే పెట్టుకుంటే అయిపోతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, నేను మెంతులు, పెరుగు 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఒక ఆనియన్, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. నాకు అక్కడ లేదు కాబట్టి ఓన్లీ ఆనియన్, పెరుగు, మెంతులు నానబెట్టుకుని బాగా గ్రైండ్ చేసేసాను. ఒక హాఫ్ నిమ్మకాయని కట్ చేసి హాఫ్ పిండి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా వీక్కి 1 టైం పెట్టుకుంటే హెయిర్ బాగుంటుంది, సుండురు రాదు, డాండ్రఫ్ ఏముండదు, మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈజీగా ఎలా పెట్టుకున్నానో మీరే చూస్తున్నారు కదా. నాకు ఇలా పెట్టుకోవడం నాకు ఫస్ట్ టైం రాలేదు. అలా పెట్టుకొని పర్ఫెక్ట్గా నాకు అలవాటు అయిపోయింది అనమాట, ఎలా పెట్టుకోవాలనేది. చూసారా, బ్యాక్ సైడ్ ఎలాగుంది, ఫ్రంట్ ఎలాగుంది, ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను అనమాట. చూడండి, మీకు ఎంత చూపిస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.